హాయ్ ఫ్రెండ్స్, సుభాన్ అల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ, ఎండి హసన్ అగ్రిటెక్, గుండ్రెడ్డిపల్లి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి 16/10/2025. ఈరోజు బేస్తవారం, అక్టోబర్ 2025. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి మార్కెట్లు మనకు ఖమ్మం, వరంగల్, గుంటూరు, బ్యాడ్గి, ఈ కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఈ 3 రాష్ట్రాల గురించి అయితే మనం అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఈరోజు అయితే మాత్రం ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. పాత వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. ఫ్రెండ్స్, లైక్ చేయడం వల్ల చాలా మందికి మన ఛానల్ రీచ్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. 1000 మంది ఖచ్చితంగా తగ్గకుండా కొంచెం లైక్ చేస్తారని అయితే కోరుకుంటా ఉన్నా. ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ బూస్టింగ్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు లైక్ చేయాలి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు బ్యాడ్గి మార్కెట్కు 25,000 బస్తాలు వచ్చినాయి. ఖమ్మం మార్కెట్కు 18,000 బస్తాలు వచ్చినాయి. వరంగల్ మార్కెట్కు దగ్గర మనకు 15,000 బస్తాలు అయితే రావడం అయితే జరిగింది. ఇంకా మనకు గుంటూరు మార్కెట్కు దగ్గర 1,00,000 బస్తాలు అయితే మనం చెప్పడం అయితే జరుగుతూ ఉంది. పాత స్టాక్ అన్ని చూసుకుంటే ఓవరాల్ గా ఒక బ్యాడ్గి మార్కెట్ తప్ప మిగతా మార్కెట్లన్నీ స్లో. ఎంత స్లో అంటే కొనట్లేదు, రేట్ అయితే తగ్గలేదు పెద్దగా, కానీ కొనట్లేదు. అంటే 70,000 బస్తాలు వస్తే మాత్రం మార్కెట్ ఒక 1000 జంప్ అయ్యేది. 70,000 రాకపోవడం వల్ల 1,00,000 నుంచి 1,30,000 బస్తాలు వస్తూ ఉన్నాయి. డైలీ సేల్స్ అయితే 50,000 బస్తాలు మాత్రమే, 50 నుంచి 55,000 బస్తాలు సేల్స్ మాత్రమే అవుతా ఉంది. కాబట్టి కొంచెం మనకు వాళ్ళు ఏరి కోరి మరి చూసుకుంటా ఉన్నారు. కాబట్టి పరిస్థితి అయితే ఆ విధంగా ఉంది. ఈరోజు మనం బ్యాడ్గి మార్కెట్ పరిస్థితి విషయానికి వచ్చేసరికి 2040 మనకు 13,000 కానించి దగ్గర 18,500, 19,000. క్వాలిటీ బాగుంటే ఆ రేట్లు, క్వాలిటీ బాగాలేకపోతే 13,000 కానించి 16,000 వరకు మాత్రమే వేయడం అయితే నడుస్తూ ఉంది. ఇంకా మీరు ఎవరైనా సరే ఏసీలో సరుకుంటే మాత్రం ఖచ్చితంగా అమ్ముకోవడానికి మాత్రమే ట్రై చేయండి. ఏసీలో సరుకు మీరు అలానే పెట్టుకొని ఇంకా మేము ఏసీ ఉన్నాం కదా ఆ సరుకు వచ్చినప్పుడు అమ్ముకుందాంలే అంటే మాత్రం సిఎఫ్లు, బిఎఫ్లు ఏ సరుకైనా సరే మనకు చాలా వరకు తక్కువ రేట్లు అడగడం అయితే జరుగుతూ ఉంది. మీరు అది గమనించాలి. ఎవరైనా సరే ఏ క్వాలిటీ ఉన్నా సరే ఖచ్చితంగా అమ్ముకోవడానికి మాత్రమే ట్రై చేయండి. ఎవరు కూడా వెనక్కి రావద్దు. దయచేసి వచ్చిన తర్వాత మీరు అమ్ముకొని వెళ్ళండి, అది ఏ సరుకైనా సరే. ఇంకా 2043 ఆ విధంగా నడిస్తే మనకు 5531 విషయానికి వచ్చేసరికి మనకు 10,000 కానించి 14,500. క్వాలిటీ బాగుండి డీలక్స్ వేరేట్ ఉంటే మాత్రం 15,000. క్వాలిటీ బాగుంటే ఆ రేట్లు వేస్తా ఉన్నారు. అది ఓవరాల్ గా మార్కెట్ 5531 విషయానికి వచ్చేసరికి ఆ విధంగా నడవడం అయితే జరుగుతుంది. 5531 ఉన్న రైతులు కూడా మంచి రేట్ వచ్చింది. చాలా మీకు అనుకున్న స్థాయిలో రాకపోయినా సరే కొంచెం పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే చాలా వరకు మంచి రేట్లో ఉంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా అలానే ఉంచుకోవడానికి మాత్రం ట్రై చేయొద్దు. చాలా వరకు నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని నేనైతే మీకు తెలియచేయడం అయితే జరుగుతూ ఉంది. ఇంకా నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి మనకు కడ్డీ బ్యాడ్గి చూసుకుంటే మనకు 10,000 కానించి 26,000 వరకు, 26,500 ఆ రేంజ్ లో వేయడం అయితే జరుగుతుంది. అంటే 10,000 కానించి అంటే 10,000 కానించి 14,000 కొన్ని క్వాలిటీలు, 14,000 కానించి 17,000 కొన్ని క్వాలిటీలు, 17,000 కానించి 20,000 కొన్ని క్వాలిటీలు, 20,000 కానించి మనకు దగ్గర 23,000 కొన్ని క్వాలిటీలు. డీలక్స్ వేరియటీలు ఉంటే 24,000 కానించి 26,500 వరకు క్వాలిటీ వైజ్ బిజినెస్ అయితే నడవడం అయితే జరుగుతూ ఉంది. అదే మనకు కడ్డీ బ్యాడ్గి చూసుకుంటే కడ్డీ బ్యాడ్గి కూడా మనకు 10,000 కానించి 25,000, 25,500 వరకు నడవడం అయితే జరుగుతూ ఉంది. మార్కెట్ కు విపరీతంగా 5531 అనేది విపరీతంగా పోవడం వల్ల మార్కెట్ డౌన్ కావడానికి పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా మీరు పోయిన సరుకును అమ్ముకొని తిరిగి రండి. ఖచ్చితంగా మంచి రిజల్ట్ చూస్తారు. మేము అమ్ముకుంటాంలే నిదానంగా అనుకుంటే సెల్ ప్రెజర్ అనేది ఎక్కువ మంది వస్తూ ఉన్నారు ఒకటే విధంగా. అదే గుంటూరు రకాల విషయానికి వచ్చేసరికి మనకు 10,000 కానించి 14,000 వరకు బ్యాడ్గి మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది. ఇంకా సీడ్ తాలు విషయానికి వచ్చేసరికి 5,000 కానించి 7,000, డబ్బీ తాలు విషయానికి వచ్చేసరికి 4,000 కానించి 6,000. ఇంకా ఓవరాల్ గా మార్కెట్ పరిస్థితి అయితే ఆ విధంగా మార్కెట్ స్టడీగా ఒక బ్యాడ్గి మార్కెట్ మాత్రమే నడవడం అయితే జరుగుతూ ఉంది. మిగతా మార్కెట్లో ఎక్కడా కూడా మార్కెట్ స్లోగా నడుస్తూ ఉంది. ఇంకా మనము వరంగల్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి ఈరోజు మనకు 15,000 బస్తాలు వస్తే, మనకు 15,000 బస్తాలు ఈరోజు వరంగల్ మార్కెట్కి వస్తే తేజాలు 12,000 కానించి 14,500. ఇది ఒరిజినల్ రేటు గుర్తుపెట్టుకోండి. తేజ 15,000 ఎక్కడో చోట వేయడం అయితే జరుగుతూ ఉంది. 341 మనకు 12,000 కానించి 15,500. ఇంకా వండర్ హార్ట్లు 12,000 కానించి 16,000. ఇంకా విషయానికి వచ్చేసరికి మనకు దీపిక 13,000 కానించి 14,800. అదే మనకు
ఖమ్మం మార్కెట్ విషయానికి వచ్చేసరికి మార్కెట్ అయితే మాత్రం వరంగల్ మార్కెట్ చాలా స్లో. ఇంకా ఖమ్మం మార్కెట్ 18,000 బస్తాలు వస్తే తేజాలు 15,100 జెండా పాట చెప్పడం జరిగింది. 14,000 కానించి 15,000 వరకు మార్కెట్ అయితే నడవడం అయితే జరుగుతూ ఉంది. ఇంకా గుంటూరు విషయానికి వచ్చేసరికి తేజాలు 12,000 కానించి 14,500, 14,800, 15,000 కూడా వేయలేదు ఈరోజు. 200-300 స్లో తేజ. 355 బ్యాడ్కి 12,000 కానించి 14,000 సారీ 355 బ్యాడ్కి 12,000 కానించి 15,500. సింజంట బ్యాడ్కి 12,000 కానించి 14,800. ఇంకా డీడీల విషయానికి వచ్చేసరికి 12,000 కానించి 15,000. 2043 12,000 కానించి 14,800. 341 13,000 కానించి 16,000. నెంబర్ 5 విషయానికి వచ్చేసరికి 12,000 కానించి మనకు 15,000. 273 కుబేరా 12,000 కానించి 14,000. 334 సూపర్ 10 విషయానికి వచ్చేసరికి 13,000 కానించి 15,200. ఆర్మూరు 11,000 కానించి 12,500. రోమి 26 విషయానికి వచ్చేసరికి 12,000 కానించి 14,800. షార్క్ విషయానికి వచ్చేసరికి 12,000 కానించి 12,000 కానించి 14,200. క్లాసిక్ 11,000 కానించి 13,500. బంగారం 12,000 కానించి 15,500. బుల్లెట్లు 12,000 కానించి 15,000. తేజ తాలు 8,000 కానించి 9,000. కలగలుపులు 9,000 కానించి 10,000. సీడ్ తాలు 5,000 కానించి 7,000. ఇంకా డీలక్స్ తాలు అయితే మాత్రం 8,000. మార్కెట్ అయితే మాత్రం చాలా వరకు స్లోగా నడుస్తూ ఉంది. కొనుగోలు అయితే మాత్రం కొనుగోలు శక్తి అయితే తక్కువగా ఉంది. అమ్మకపు శక్తి అయితే మాత్రం ఎక్కువగా ఉంది. అమ్మకానికి ఎక్కువ మంది వస్తూ ఉన్నారు, కొనడానికి డిమాండ్ అయితే లేదు. చైనా ఎక్స్పోర్ట్ అనేది లేదు. ప్రస్తుతానికైతే చాలా మందకోడిగా నడవడం అయితే జరుగుతూ ఉంది. ఓన్లీ మీకు మార్కెట్లో ఉన్న సరుకును రోజు ఇంత అమ్ముకోవడానికి ట్రై చేయండి. మీరు ఒకటేసారి అమ్ముకోవాలని నా ఉద్దేశం కాదు. మీరు అమ్ముకోవడానికి ట్రై చేస్తేనే మార్కెట్ రావడం అయితే జరుగుతూ ఉంటుంది. మీరు అమ్ముకోకుండా అదే విధంగా మేము అలాగనే ఉంటాము అని మీరు భావించడం జరిగితే ఖచ్చితంగా మీరు నష్టపోవడం అయితే జరుగుతూ ఉంటుంది. మాకు ధైర్యం ఉంది ఉంచుకుంటామంటే ఉంచుకోండి, కానీ మార్కెట్ తగ్గితే నష్టపోవడం జరిగింది. ఖచ్చితంగా కొత్త కాయకైతే మాత్రం డిమాండ్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అది మీరు మనసులో పెట్టుకొని ఖచ్చితంగా మీరు ఉన్న సరుకును అమ్ముకోవడానికి ట్రై చేయండి. 1,80,00,000 బస్తాలు ఉన్నాయి. ఈ నెలలో ఒక 30 లక్షల నుంచి 40 లక్షల బస్తాలు గనక ఓవరాల్ ఇండియా మొత్తం మీద గనక అయిపోగలిగితే ఖచ్చితంగా మంచి రిజల్ట్ చూసే అవకాశం కనిపిస్తూ ఉంది. మినిమం 50 లక్షల టార్గెట్తో ఉన్నారు. 50 లక్షల బస్తాలు కనుక అయిపోతే ఖచ్చితంగా మంచి రేట్ నెక్స్ట్ మంత్ కాకపోతే డిసెంబర్ ఫస్ట్ వీక్లో అయినా కానీ మంచి రిజల్ట్ చూసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి ఏం భయపడాలనుకున్నా పంతొమ్మిది బాగా పాల్గొంది. ఈ సంవత్సరం 35-36 రేట్ వస్తుందండి. ఈ సంవత్సరం ఏం భయపడలేకుండా ఉందండి. అంతే ఏమన్నా ఇలాగే ఎవరేజ్ ఉంటే 22-21 కూడా పోతుంది. రోజు కూడా రాకూడదు. అంటే రాకపోతే మంచి పడితే 28 కూడా పడుతుంది. వచ్చేసి ఇలాగే ఉంటే 15,000 నుంచి 16,500. దీనికి నా బాగా ఉంటే 16,000 నుంచి 18-19 కూడా పోతుంది. మీ అదృష్టం ఉంటే 20 కూడా వస్తుంది. దీనికి ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం పంటలు 20 నుంచి 25 కూడా వచ్చే అవకాశం ఉంది. బాగా మంచి రేటు పడుతుంది. ఏమి భయపడదు. కడ్డీ గడికి వచ్చేసి 15,000 నుంచి 26-27 కూడా దొరుకుతూ ఉంది. వచ్చే సంవత్సరం వచ్చేసి 27,000 నుంచి 35 కూడా ఉండొచ్చు రేటు. మన మంచి రేటు వస్తుంది ఈ సంవత్సరం. కాబట్టి ఓకే. డబ్బీలు ఈరోజు వచ్చేసి గాడికి మార్కెట్లో 15,000 నుంచి 28 వరకు కూడా పోయింది. డిలెక్స్ పార్టీ ఉంటే డిలెక్స్ పార్టీ ఉంటే 20